అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరి జిల్లా డుమ్మిగూడ మండలం గుంటసీమ పంచాయతీ. నా పేరు వచ్చి గడ్డంగి లైసన్ అండి. మహేశ్వరరావు వంతల గురు. మేము సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం మా గుంటసీమ పంచాయతీ సెక్రటరీ షేక్ వల్లీభాయ్ గారిని 1/4/2026 బుధవారం నాడు సచివాలయం వద్దకు వెళ్ళగా అరకు వెళ్లి తన నివాస గృహానికి రామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్షన్లోని 43(8) ప్రకారం సెక్రటరీ ఏ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారో ఆ గ్రామంలోనే ఉండి విధులు నిర్వహించాలి. కానీ మాకు అరకువేలి పిలిపించి నా చేతికి 5,000 ఇస్తేనే గాని ఈ రాసిన సర్టిఫికెట్ మీ చేతికి ఇవ్వను అని సర్టిఫికెట్ మా ఎదుట చింపి పడేశారు. మీకు దిక్కున్న చోట వెళ్లి చెప్పుకోండి, తన నివాస గృహం నుండి వెళ్లిపోమన్నారు. వెళ్లిపోతుండగా ఫోన్ చేసి రామన్నారు. వెళ్ళగా సర్టిఫికెట్ రాసి బలవంతం పెట్టి తన బిన్నాము అకౌంట్ చెడ్డ గాసిరం ఫోన్ పేలో 5,000 పంపించుమని ఒత్తిడి చేయగా 4,000 ఫోన్ పే చేశాము. 1,000 రూపాయలు సెక్రటరీ చేతిలో తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఉండి కూడాను ఇంత అవినీతి దందా నడిపిస్తుంటే మోసపోతున్నాము. మేము ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకే ఇంత మోసం చేస్తుంటే చదువులేని వారికి పరిస్థితి ఏంటి? అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. దోపిడీపై పై అధికారి వారు అవినీతికి పాల్పడిన ఉద్యోగిని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ వీడియో ద్వారా ప్రతి గిరిజనుడు మేల్కోవాలి. పై అధికారులకు చేరే వరకు